లకు పాప భూయిష్ట లోకమునకు పాప భూయిష్ట లోకమునకు పరిహారం చూపించు పావన నిధియే పరిహారం చూపించు పావన నిధియే పూజా బలిలో పాల్గొందామా ప్రీతి తోడను చేరను తండ్రి. ప్రభువు నా మొరను ఆలకించి నా మీద దయ చూపెను. ప్రభువు నాకు ఆదరవుగానున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతోనూ ఉండుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక ఎదుగుదల, దేవునితో సఖ్యపడాలన్నటువంటి కోరికతో శ్రీసభ మనందరికి కూడా ఈ యొక్క తపస్సు కాలాన్ని ఆశీర్వాదకరంగా దయచేస్తూ ఉంది. ఈ రోజున మనం వినబోయేటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో మనం ఏ విధంగా జీవిస్తే దేవుడు ప్రీతి చెందుతాడు అన్నటువంటి విషయాన్ని మనం వినబోతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ పీఠం ముందు రాయబడినటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలు: ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. ఉపవాసం ఆచరించేటువంటి విధానం ఏంటి, ఎలా ఉంటే మన యొక్క జీవితాలు ధన్యతను పొందుతాయి, ఎలా ఉంటే మనం దేవునికి మరింత దగ్గర కాగలుగుతాం అన్నటువంటి విషయాన్ని ప్రభువు చాలా స్పష్టంగా ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో తెలియజేస్తూ ఉన్నారు. మనం ఏమి చేసినా ఏది చేసినా ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కొరకే చేయాలి అన్నటువంటిది ప్రభుని యొక్క సంకల్పం, కోరిక. కాబట్టి ఈ విషయాలను మనసులో పెట్టుకొని ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం, పాల్గొందాం, దేవుని యొక్క కృప కొరకై వేడుకుందాం. పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చడానికి మనం చేసిన తప్పిదాలను, పాపములను ప్రభువును చెప్పుకొని ప్రభుని యొక్క క్షమాపణను, పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మళ్ళా నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము కనికరింపుము. మేము ప్రారంభించిన ప్రాయశ్చిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మబలమును చేకూర్చుమని అర్థించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగములను శుద్ధి చేయనట్లు మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఇష్టపడు ఉపవాసం ఇదియే. మొదటి పట్టణము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు: నీవు బిగ్గరగా కేకలిడుము, బూర నూదినట్లుగా అరువము. నా ప్రజలకు వారి పాపములను తెలియజేయుము. యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు,
నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులను వసగవలెనని తాము నన్ను పూజింపగోరుచున్నామని చెప్పుదురు. ప్రజలు ఇట్లడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా, ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక ప్రద్రుండనేలా. ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసముండినప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసము ఉండినప్పుడు వివాదములు చేసి తగువలాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వెడమడినట్లుగా మీరీ రోజున ఉపవాసముందురు. మీరు ఉపవాసము ఉండినప్పుడు రెల్లు కాడవలే వంగుదురు, బూడిద మీద గోనె మీద పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకొనున నాకు ప్రీతి కలిగించున నేను ఇష్టపడు ఉపవాసము ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీద కెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకు గురి చేయకుడు. మీ భోజనమును ఆకలి కొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయమును నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును. మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. ఆగమ సౌహాసము దూరమైనచో అన్నియుండి ఏమి మనము లేని వారమే. ఆగమ సౌహాసము దూరమైనచో అన్నియుండి ఏమి మనము లేని వారమే. క్రీస్తు వేదమే పరమ రాజ్యసోపానం, క్రీస్తు వేదమే పరమ రాజ్యసోపానం. విరాజిల్లు వటవృక్షం ఈ వాక్యమే, నిరాజిల్లు వటవృక్షం ఈ వాక్యమే. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము 14-15 వచనములు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసముందురు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియ విశ్వాసులారా,
ఈరోజు మనం విన్నటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఎటువంటి ఉపవాసాన్ని దేవుడు ఇష్టపడతాడు అన్నటువంటి దానికి సమాధానాన్ని ప్రభువు మనకిస్తూ ఉన్నారు. ఉపవాసం అంటే మనకి మామూలుగా గుర్తొచ్చేటువంటి విషయము పస్తుండటము, లేకపోతే భోజనం మానేయటము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేనికోసం చేస్తూ ఉంటాం? ఈ ఉపవాసం అంటే దేవుని వద్ద నుండి మనము ఆశించింది పొందడానికి, లేకపోతే మనం అడిగినటువంటి విషయాలను దేవుని దగ్గర నుంచి మనము పొందడానికి ఉపవాసాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కనికరము చూపిస్తాడు. మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలను, లేకపోతే మనం కోరినటువంటి కోరికలను దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. శారీరకపరమైనటువంటి సంఘపరమైనటువంటి కోరికలు నెరవేరుతాయి అన్నటువంటి ఆలోచనతో మనము ఉపవాసం చేస్తూ ఉంటాం. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ యొక్క ఉపవాసం అనేటువంటిది చాలాసార్లు వ్యాపారంగా మారిపోతుంది. వ్యాపారాన్ని దేనికోసం చేస్తాము? మామూలుగా సర్వసాధారణంగా వ్యాపారం దేనికోసం చేస్తాము? లాభాలను ఆశించి చేస్తాం. మనం ఈ యొక్క వ్యాపారాన్ని, లేకపోతే వస్తువును అమ్ముతూ ఉన్నామంటే మళ్ళీ దానికి తిరిగి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాం. దీనిని వ్యాపారంగా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి చాలాసార్లు మన యొక్క ఉపవాసం కూడా ఇటువంటి వ్యాపారం లాగానే తయారవుతూ ఉంటుంది. యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో ప్రజల మీద ఎందుకు కోపడ్డారు, లేకపోతే ఎందుకు కోపం తెచ్చుకున్నారు అంటే, వాళ్ళు పవిత్రంగా ఉండవలసినటువంటి దాన్ని, ఆధ్యాత్మిక మేలుల కొరకు ఉండవలసినటువంటి ఆ దేవాలయాన్ని వారి యొక్క స్వప్రయోజనాల కోసము, లేకపోతే అనేకమైనటువంటి మేలులు పొందడం కోసము, శారీరకమైనటువంటి లేకపోతే స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసము దేవాలయాన్ని, ఆ యొక్క స్థలాన్ని వినియోగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు చెప్పారు, నా తండ్రి ఆలయాన్ని మీరు వ్యాపార స్థలంగా మార్చివేశారు అని. కొన్నిసార్లు ఆధ్యాత్మికమైనటువంటి మేలులను పొందాల్సినటువంటి ఈ యొక్క ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు ఏదైతే ఉన్నాయో చాలా మటుకు చాలాసార్లు ఇవి మన యొక్క స్వప్రయోజనాల కోసమో, లేకపోతే పేరు ప్రతిష్టల కోసమో, ఇతరుల మేలును పొందడం కోసం, మెప్పును పొందడం కోసమో మనం దాన్ని వినియోగించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథంలో మనం ఈరోజు చదివినటువంటి వాక్యంలో మనం వింటూ ఉన్నాం. 58వ అధ్యాయం 5వ వచనంలో మన వాక్యాన్ని చదువుకున్నాం. ఏమని చదివారో ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 5వ వచనం. మీరు ఉపవాసముండునప్పుడు రెల్లు కాడవలే వంగుదురు, బూడిద మీదను గోనె మీదను పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకొనిన నాకు ప్రీతిని కలిగించున. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి ఉపవాసము, అందరి యొక్క మెప్పును పొందడం కోసము చేసేటువంటి ఉపవాసము, చేసేటువంటి ప్రార్థన, అందరి యొక్క మెప్పును పొందడం కోసము, కీర్తి ప్రతిష్టల కోసము చేసేటువంటి ఈ కార్యాలు, ఈ పుణ్య కార్యాలు నిజంగా నన్ను ప్రీతిని కలిగిస్తాయా, నిజంగా నా యొక్క మెప్పును పొందగలుగుతాయా అని ప్రభు ఈ రోజున మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటి? మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయంలో 17-18 వచనంలో మనం చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాల్లో మన వాక్యంలో చదువుతూ ఉన్నట్లుగా, ప్రియ సహోదరులారా, నీవు ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనము, అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కానీ మరెవ్వరును నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములల్లా గుర్తించు నీ పిత, నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసుకును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి అంగీకార యోగ్యమయ్యేట విధంగా మనము ఈ యొక్క ఉపవాసాన్ని ఆచరించాలి. ఇతరుల మెప్పు కోసమో, స్వప్రయోజనాల కోసమో, మన యొక్క కీర్తి ప్రతిష్టల కోసమో, ఇంకా శారీరకమైనటువంటి మేలులను పొందడం కోసమో ఈ యొక్క ఉపవాసాన్ని కనుక నువ్వు ఆచరిస్తే ఇది
ఎటువంటి విధంగానూ దేవుణ్ణి సంతృప్తి పరిచేటువంటి ఉపవాసము కాదు. ఉపవాసము చేసేటప్పుడు కేవలము నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి మేలులను, దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి తోడ్పాటును, మేలులను పొందడానికే నీవు దీనికోసమై చేస్తూ ఉండాలనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియ విశ్వాసులారా, మనం చదువుకున్నాము మొదటి పట్టణంలో యెషయా గ్రంథంలో 58వ అధ్యాయము 6-7 వచనాల్లో దేవుడు ఇష్టపడేటువంటి ఉపవాసం ఎటువంటిదంటే, నేను ఇష్టపడేటువంటి ఉపవాసం ఇది. మొట్టమొదటిది ప్రభువు చెప్తున్నారు, మనము అన్యాయాలను, అక్రమాలను ప్రక్కన పెట్టాలి. చేసేటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, చేసేటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రక్కకు పెట్టాలి. రెండవదిగా, నీవు ఇతరుల యొక్క దుఃఖానికి, బాధకు కారణమైతే అటువంటి విధానాన్ని నువ్వు మార్చుకోవాలి. ఇతరులు బాధింపబడుతున్నారా నీ వలన, అటువంటి విధానాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఇతరులకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి, కానీ ఇతరుల యొక్క జీవితాలలో బాధకు, దుఃఖానికి, వేదనకు, శోధనకు నువ్వు కారణం కాకూడదు. అదేవిధంగా నీకు చేతనైనటువంటి విధంగా నీవు ఇతరులకు సాయపడేటువంటి వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవాలి. ఇది నిజంగా దేవుడు ఇష్టపడేటువంటి ఉపవాసమని మన వాక్యంలో చదువుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, ఒకటి, అన్యాయాలను, అక్రమాలను పక్కన పెట్టాలి. రెండవది, నీ ద్వారా ఇతరులు సంతోషాన్ని, ఆనందాన్ని పొందేటువంటి విధంగా నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు మలుచుకోవాలి. మూడవది, నీకు చేతనైనంతగా ఇతరులకు సహాయపడేటువంటి విధంగా నీ యొక్క వ్యక్తిత్వాన్ని మలచుకోవాలని ప్రియ సహోదరులారా, ఈ రోజున ప్రభువు చెప్తూ, ఇటువంటి ఉపవాసాన్ని నేను ఇష్టపడతాను, ఇటువంటి విధానాన్ని నేను ఇష్టపడతాను. అన్యాయాలు, అక్రమాలు పక్కన పెట్టే, నువ్వు చేస్తూ ఉంటే వాటి నుండి నువ్వు ఉపవసించాలి. అదేవిధంగా నీవు ఇతరుల యొక్క జీవితాల్లో ఆనందాన్ని లేకుండా చేస్తూ ఉన్నావా, దాన్ని పక్కన పెట్టే, అటువంటిది ఉపవసించాలి నువ్వు. అదేవిధంగా నీవు ఇతరులకు సహాయం చేయటం ఎప్పుడు కూడా ముందంజ వేయవా, నువ్వు సహాయం చేయటానికి ముందుకురా. అటువంటి స్వార్థపూరితమైనటువంటి తత్వాన్ని ప్రక్కన పెట్టు అని ప్రభు ఈ రోజున మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ఉపవాసము నిన్ను ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను దేవునిలో బలపరుస్తూ ఉంది. ఇటువంటి ఉపవాసం చేసినప్పుడు అంట, వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, అప్పుడు నా కృప ప్రాంతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించు, నీలో ఉన్నటువంటి గాయాలను త్వరగా మాన్పును, మీ నీతి మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెంట వినవచ్చును. చూడండి, మనం నిజంగా ఆధ్యాత్మికమైనటువంటి మేలులను ఆశించి మనం ఇటువంటి ఉపవాసాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని మనం అలవరుచుకుంటే దేవుని యొక్క కృప ప్రాంతకాల సూర్యుని వలె, ఆశీర్వాదాలను అందించేటువంటి సూర్యుని వలె మన మీద ప్రకాశింపజేస్తుంది అని దేవుడు మనతో ఎల్లప్పుడూ కూడా నడుస్తాడని వాక్యం మనకి తెలియజేస్తుంది. అంటే ఆధ్యాత్మికమైనటువంటి బలము చేకూరుతుంది. మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి రోగాల నుండి విడుదల, విముక్తి దొరుకుతుంది. దేవునిలో మనం ఇంకా బలపడతాం. దేవుని యొక్క కృపలో మనందరం కూడా బలపడతాం. ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మన జీవితాల్లో మనందరం కూడా పొందగలుగుతాం. ఈ యొక్క అనుభూతి కొరకే ఈ తపస్కాలం అంతా కూడా మనకి ఇవ్వబడింది. ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని పొందడం కొరకే ఈ తపస్కాలం మనకి ఇవ్వబడింది. కాబట్టి దీనిని ఏదో స్వార్థపూరితంగా దేవుని నుంచి మేలు ఆశించి కాకుండా ఆధ్యాత్మికంగా దేవునిలో బలపడడానికి, తద్వారా ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. 2 ఉదాహరణలు మన పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే, ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయంలో 23వ వచనంలో మనం ఒక వాక్యాన్ని చదువుతాం. ప్రవాసము నుండి వచ్చిన తర్వాత ఆ యొక్క వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రజలు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. ఏమని ఒకసారి చదవండి, 23వ వచనం చదవండి. ప్రవాసము నుండి వచ్చిన వారందరూ 23వ వచనం చదవండి. కనుక మేము ఉపవాసము చేసి మా మీద కరుణ చూపుమని
దేవుని వేడుకొంటిమి, ఆయన మా మొరను ఆలించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మేము ఉపవాసము చేసి మా మీద కరుణ చూపుమని దేవుణ్ణి వేడుకొంటిమి, ఆయన మా మీద మా మొరను ఆలకించెను. ప్రియ సహోదరులారా, ఉపవాసము నీ ప్రార్థనను బలపరుస్తుంది. అదేవిధంగా దేవుని కృపయందు నీకున్నటువంటి నమ్మకాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి మేలు, ఇదిగో దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి భావన నీలో పెరుగుతూ ఉంటుంది. ఇక రెండవదిగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చదివితే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసం చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీకు తెలియనటువంటి అనేకమైనటువంటి ఆత్మతో నింపబడినటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు వసుకుతాడు. అదేవిధంగా మంచి నిర్ణయాలను తీసుకునేటువంటి శక్తిని, ఆత్మ నడిపింపుని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పౌలు బర్నబాల యొక్క విషయంలో మనము ఇదే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము దేవునితో సఖ్యపడటానికి, అదేవిధంగా నీ యొక్క సహోదరులతో సఖ్యపడడానికి, అదేవిధంగా ఆత్మీయమైనటువంటి బలమును పొంది నీ యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించడానికి దేవుని యొక్క కృప కోసము సహాయం కొరకై ప్రార్థన చేయండి. మంచి ఉపవాసం చేస్తూ ఇతరుల యొక్క జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతూ, ఇతరులకు సహాయం చేస్తూ దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క తపస్కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆనందాన్ని, సంతోషంతో ఆ ప్రభువుకి మరింతగా చేరువయ్యేటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవింపనైతిని. పలునాని ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకొని గై కొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం దేవ శరణం, శరణం నీ దివ్య శరణం. సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలి స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మా ఈ తపక్రియల బలిని నీకు అర్పించుచున్నాము. ఈ బలి అర్పణం వెనుక ఉన్న మా ఆశయములు నీ అంగీకారమును పొందగలవని ఆశించున్నాము. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటం నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నాము. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నాము. క్రీస్తునందు మాకు నూతన జీవనము దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాల కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మేము నీ మరణమును మరణం ప్రకటించెదము, ప్రకటించుదము, నీ నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేసి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవం నసిగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయండి. ఉత్తానమద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనితల్యకు మరియ మాతతో, పునీత జోజప్ప గారితో, పునీత అపోస్తులతో, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన యొక్క ఉపవాసము మనలను మన దేవునితో మరింత దగ్గర బంధాన్ని ఏర్పరిచేటువంటి విధంగా, దేవునికి మరింత చేరువయ్యేటువంటి కృపను మనందరికీ కూడా దయచేయమని ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా భక్తితో వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక,
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం ప్రభు ఇచ్చిన సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను మనందరి పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని యొక్క విందుకు పిలవబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మళ్ళా నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలిలో గైకొనుమా దేవా, నానే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాదా, భయభీతి అమరా బహుభక్తి మరలా చెందిందు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి మరలా చెందిందు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలిలో గైకొనుమా దేవా, అంజలిలో గైకొనుమో దేవా. ఆత్మ శరీరములో అతి కల్మషములో మనవాకులెల్లా బహుగిల్మషములో, ఆత్మ శరీరములో అతి కల్మషములో మనవాకులెల్లా బహుగిల్మషములు. కరుణాలవాల కనికరము చూపి నీ విందులో కొన నేర్పించు స్వామి. కరుణాలవాల కనికరము చూపి నీ విందులో కొన నేర్పించు స్వామి. ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలిలో గైకొనుమా దేవా, అంజలిలో గైకొనుమా దేవా. ఆత్మశుద్ధి నే పోచెను మనవాకులెల్లా బహుగిల్మషములు.
ప్రియులారా, సాక్షాత్తు క్రీస్తు ప్రభువే దివ్య ప్రసాద రూపములో మన హృదయంలోనికి అరిదించి ఉన్నారు. ప్రభువు నివసిస్తున్నటువంటి మన హృదయంలో నివసిస్తున్న ప్రభువుని స్తుతిస్తూ పునీత జపమును జపించుకుందాం. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, మా ప్రార్థన వినోదరించండి. నీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను నిన్ను స్తుతింతును గనక. ఆమేన్. పరిపూర్ణ ఫలమగల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసుడనని నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవరవారిని గూర్చి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శిని వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యములందు పాల్గొనుట ద్వారా మా అపరాధములను క్షమింపబడి మా జీవితములు శుద్ధినందునుగాక. నీ కనికరము వలన లభించు ఫలములకు మేము అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరము ఒక నిమిషం మౌనం మోకరిద్దాము.